హాయ్ ఆల్, గత 2 రోజులు టెక్సాస్లో చూసిన ప్లేసెస్ని చూపిస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. వీడియో చాలా బాగా వచ్చింది. మీ వీడియోని చివరి దాకా చూడండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేను ఫ్రిస్కో సిటీకి వచ్చాను. యూఎస్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీస్లో ఇది ఒకటి. ఇది డల్లాస్ డౌన్ టౌన్కి 25 మైల్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ వెదర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి దీన్ని ఫస్ట్ ఏమన్నా వాళ్ళంటే ఎమర్సన్ అని చెప్పి అనేవాళ్ళు. ఇట్ వాస్ ఫేమస్ ఫర్ అగ్రికల్చర్. తర్వాత వచ్చేసి సెయింట్ లూయిస్ శాన్ ఫ్రాన్సిస్కో రైల్వే జోన్ పడింది ఇక్కడ. అప్పటి నుంచి డెవలప్మెంట్ బాగా జరిగింది. సో దాన్ని గౌరవిస్తూ వీళ్ళు ఏం చేశారు, ఫ్రిస్కోగా యుఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇట్స్ ఫేమస్ ఫర్ ఆర్ట్ కలెక్షన్స్ అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఐటీ ఇండస్ట్రీ చాలా ఎక్కువ ఉంటాయి. మన ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరిదాకా చూడండి. నేను కవర్ చేసిన అన్ని మంచి ప్లేసెస్ని చూడగలుగుతారు. కమింగ్ టు ద మెయిన్ టాపిక్, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ యాక్చువల్గా 2010లో కన్స్ట్రక్షన్ చేశారు యాజ్ అ పార్ట్ ఆఫ్ శ్యామ్ రేబర్న్ టోల్వే అండ్ డల్లాస్ నార్త్ టోల్వే ప్రాజెక్ట్లో భాగంగా. ఈ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. మీరు చూశారంటే చాలా అందంగా ఉంటుంది. ఈ సిటీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నిటినీ కవర్ చేయడానికి నేను ఈ వీడియోలో ట్రై చేస్తాను. మొదటిగా నేను పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇప్పుడే లైబ్రరీ రీచ్ అయ్యాను. ఈ లైబ్రరీ గురించి చాలామంది గొప్పగా చెప్పారు. నాకు కూడా తెలుసుకోవాలి, చూడాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. లెట్ us go inside. ఇది ఎంట్రీ పాయింట్. ఈ ఎంట్రీ పాయింట్ చూస్తేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇదేదో పెద్ద హైటెక్ లైబ్రరీ లాగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా లోపల ఎలా ఉంటుందో. వావ్, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ లైటింగ్ కానీ, ఇక్కడ చూస్తే మీరు బుక్స్ కనిపిస్తున్నాయి కదా చదువుకోవడానికి. తర్వాత ఇక్కడ ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్స్ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటున్నారు, కొంతమంది మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ఫ్యామిలీ పిల్లలతో వచ్చారంటే వాళ్ళు ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. నేను ఈ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కవర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూశారంటే ఇదంతా ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ చూసారంటే పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఉన్నాయి. ఆ స్టేర్స్ పక్కన వుడ్తో చేసిన సీటింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ ఛార్జ్ చేసుకోవడానికి ప్లగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కూర్చొని మనం ప్లగ్ చేసుకుని ఏమన్నా బుక్స్ చదువుకోవచ్చు. ఇక్కడ నోట్ కూడా పెట్టారు అక్కడ, ఎందుకంటే వుడ్ మీద అది కూర్చోడానికే ఉండి నడవడానికి కాదని చెప్పి మెసేజ్ పెట్టారు అక్కడ. మనం ఇప్పుడు పైకి వెళ్దాం. పైన చూశారంటే ఇక్కడ నేను సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అంతా కవర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చదువుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి, తర్వాత ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని కంప్యూటర్ రూమ్స్ ఉన్నాయి. టీన్స్కి సపరేట్ సెక్షన్ అంటూ అక్కడ ఉంది. అక్కడ టీమ్స్ సంబంధించిన బుక్స్ చదువుకోవచ్చు వాళ్ళు అక్కడ. నేను 360 డిగ్రీ యాంగిల్లో వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేనైతే ఇంకా షాక్లో ఉన్నాను ఈ లైబ్రరీ చూసి. ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు. నేను చాలామంది చూశాను ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నారు. ఇది సపరేట్ సెక్షన్ యాక్చువల్గా. ఇప్పుడు ఎవరైనా సరే కొద్దిగా డిస్టర్బ్ లేకుండా బుక్ చదువుకోవాలని చెప్పి అనుకుంటే వాళ్ళకి సపరేట్ రూమ్ ఉంది. మీరు అక్కడ చూశారు కదా, గ్లాసెస్ ఉన్నాయి కదా, క్లాస్ రూమ్. ఇక్కడ చూడండి, ఈ రూమ్లో ఉన్న వాళ్ళంతా ఏంటంటే ఎవరు ఏమీ మాట్లాడుకోకుండా, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసుకోకుండా చదువుకోవాలి. అందుకే అక్కడ నోట్ కూడా పెట్టారు అక్కడ. ఈ రూమ్ చాలా బాగుంది. ఐసీ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అవుట్ సైడ్ యూనిట్ ఉంటుంది. దానికి ఈమె పేరు పెట్టారు, మెక్లమ్ టెర్రస్ అని చెప్పి. ఈమె ఏమిటంటే ఈ లైబ్రరీ కోసము చాలా కష్టపడ్డారంట. సో ఆమె కోసము ఆమె గుర్తుగా ఈ టెర్రస్కి మెక్లమ్ టెర్రస్ అని చెప్పి పేరు పెట్టారు. ఈ ఓపెన్ స్పేస్ చాలా బాగుంది. ఓపెన్ ఎయిర్ వస్తుంది ఇక్కడ. చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూసారా, చైర్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని చదువుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంది స్పేస్. నాకైతే బాగా నచ్చింది. నేను లైబ్రరీ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. పార్కింగ్ లాట్కి వచ్చిన తర్వాత పక్కన చూస్తే వేరొక బిల్డింగ్ ఉంది. అక్కడ ఏంటో చూద్దాము. నేను ఇప్పుడు డిస్కవరీ సెంటర్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాను. ఈ బిల్డింగ్లో మ్యూజియం, తర్వాత ఆర్ట్ కలెక్షన్ ఉంటాయంట. లెట్ us go inside.
నేను లోపలికి వచ్చాను. ఇక్కడ ఎంట్రీ పాయింట్లో కొన్ని ఏదో డైరెక్షన్స్ ఉన్నాయి చూస్తున్నాను. జస్ట్ వీడియోలో మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్ట్ కలెక్షను. ఈ అలెక్ అని చెప్పి ఆర్టిస్ట్ అంట, చికాగో నుంచి డల్లాస్కి వచ్చి సెటిల్ అయ్యాడంట. సో ఆయనకు సంబంధించిన ఆర్ట్ కలెక్షన్ పెట్టారు ఇక్కడ. సో డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీగా ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలాంటి ఆర్ట్ చూడలేదు. సో మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను వీడియోలో. ఈ రూమ్ అంతా వైట్ కలరు. ఆ కలర్లో ఆ లైట్, తర్వాత ఈ ఆర్ట్ కలరు, సో డిఫరెంట్ కాంబినేషన్స్లో చాలా బాగుంది చూడడానికి. ఇది రైల్వేకి సంబంధించిన మ్యూజియము. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫ్రిస్కో పేరు రావడానికి కారణం ఏంటంటే సెయింట్ లూయిస్, శాన్ ఫ్రాన్సిస్కో రైలు ఈ ఏరియాలో రావడం వల్ల ఫ్రిస్కో నేమ్ పెట్టారని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన మ్యూజియం ఇది, చాలా బాగుంటుంది. ఇక్కడ జస్ట్ మీరు చూస్తున్నది ఈ మ్యూజియం ఎంట్రీ పాయింటే. ఇక్కడ ఒక మోడల్ పెట్టారు. యాక్చువల్గా డిజైన్ వచ్చేసి లోపల ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఆ లోపల ఉన్నదంతా నేను వీడియో పార్ట్ 3లో చేస్తున్నాను, ఎందుకంటే టైం పడుతుంది కొద్దిగా. ఇప్పుడు మనం చూస్తున్నది వీడియో గేమ్ మ్యూజియం. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇట్ వాస్ ఫౌండెడ్ బై 3 members. వాళ్ళ పేర్లు ఏంటంటే జో సెంటోలీ, షేన్ అండ్ జాన్. వాళ్ళు ఏం చేశారంటే 1970s, 1980s సంబంధించిన వీడియో గేమ్స్ ఉంటాయి కదా, పరికరాలన్నీ కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత మానిటర్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేశారు. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయంట. సో నేనైతే మరి లోపలికి వెళ్ళట్లేదు, బయట నుంచి చూపిస్తాను. కొంతమంది బయట చూస్తున్నారు, కొంతమంది లోపల కూడా వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు సమ్ ఎంట్రీ టికెట్ ఉంటుంది అనుకుంటాను, వాళ్ళు గేమ్స్ కూడా ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ 1970s, 1980s ఉన్నాయి కూడా ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ఎవరో గేమ్ ఆడుతున్నారు అక్కడ. పెద్ద వీడియో మానిటర్ కూడా ఉంది కదా. సో ఇదైతే బాగుంది. సో ఇక్కడ చూస్తుంటే నాకు చాలా వెరైటీస్గా ఉన్నాయి. మానిటర్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. తర్వాత వీడియో గేమ్స్ సంబంధించినవి కూడా చాలా డిఫరెంట్గా, కొన్ని చిన్నవి, కొన్ని పెద్దగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను అవుట్డోర్ మ్యూజియంకి వచ్చాను. ఇక్కడ అవుట్ చూస్తే మీకు ఆ కాలంలో, పాతకాలంలో వాడిన ట్రైన్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ట్రైన్కి ఒక పెద్ద హిస్టరీ ఉంది. సో నేను ఈ వీడియోలో చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేనేం చేశానంటే పార్ట్ 3 వీడియోలో కవర్ చేస్తాను. ఆ వీడియో చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క ట్రైన్ తీసుకొని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను పార్ట్ 3 వీడియో రెడీ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి. యూ విల్ గెట్ ఎ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ. అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడంతా ఏదో యూరోప్ స్టైల్ బిల్డింగ్స్ లాగా నాకు అనిపిస్తున్నాయి. ఇవి చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అని అనుకుంటున్నాను నేను. చూస్తుంటే కొత్తగా కన్స్ట్రక్షన్ లాగా అనిపించట్లేదు. ఇప్పుడు నేను మీకు కొన్ని కంపెనీస్కి సంబంధించిన బిల్డింగ్స్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. రోడ్స్ అన్ని చాలా వైడ్గా ఉన్నాయి. తర్వాత బిల్డింగ్స్ కూడా బాగున్నాయి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ సిటీ ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇక్కడ చూసారంటే మీకు ఫ్లైఓవర్ కింద వెళ్ళేటప్పుడు చూస్తున్న వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫ్లైఓవర్ డిజైన్ ఎలా చేశారంటే ఎంత కాంప్లికేటెడ్ డిజైన్ అనిపిస్తుంది, అంటే ఎంత బాగా కాంప్లికేటెడ్ డిజైన్. ఇప్పుడు మనము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని చెప్పి దగ్గరలో ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఆ టెంపుల్ గురించి హిస్టరీ మీకు చెప్తాను. ఇప్పుడే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి రీచ్ అయ్యాను. ఈ టెంపుల్ హిస్టరీ మీకు చెప్తాను. ఈ టెంపుల్ కట్టించిన వాళ్ళు గణపతి సచ్చిదానంద స్వామీజీ ట్రస్ట్ వాళ్ళు. స్వామీజీకి 2007లో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కట్టాలని చెప్పి అనిపించిందంట. అప్పుడు వాళ్ళ ట్రస్ట్ వాళ్ళకి చెప్పారంట. 2008లో ట్రస్ట్ వాళ్ళు 10 acres ల్యాండ్ని కొన్నారు.
2013లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. తర్వాత 2015 జూలై మంత్లో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హనుమాన్ స్వామీజీ విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎమరాల్డ్ స్టోన్తో తయారు చేయించారు, అంటే మరకట్ట స్టోన్. అదే సంవత్సరము ఆగస్టు మంత్లో 24 hours హనుమాన్ చాలీస్ అని కంటిన్యూగా పఠించారంట. అది వచ్చేసి వరల్డ్ రికార్డ్ అయిందంట. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్లో హనుమాన్ స్వామితో పాటు రాముల వారు, వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, దుర్గామాత, మిగతా విగ్రహాలు కూడా ఉంటాయి. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ చూశారంటే చాలా హైట్ ఉంది టెంపుల్. నేను మ్యాక్సిమం చూపించడానికి, కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ గజేంద్ర వారి విగ్రహం పెట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు బయట నుంచి చూపిస్తున్నాను మీకు. టెంపుల్ చాలా పొడవుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, దత్త యోగా సెంటర్ అని చెప్పి ఇక్కడ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు నేను ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందంట. అన్నీ మన ఇండియన్ రెస్టారెంట్స్, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్, వెజిటేరియన్ రెస్టారెంట్స్, నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్, తర్వాత బంగారు షాపులు, ఇవన్నీ ఉంటాయంట. అక్కడికి నేను వెళ్తున్నాను ఇప్పుడు. మనం వచ్చాము ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్కి. మీకు వీడియోలో చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇవన్నీ మన ఇండియన్స్వే. ఇక్కడ నేను సాయి కృష్ణ విలాస్కి వచ్చాను లంచ్ చేయడానికి. ఇక్కడ థాలీ బాగుంటుందంట, బట్ అంత హెవీ ఫుడ్ నేను తినలేను ఇప్పుడు. సో నేను ఒక దోశ ఆర్డర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. జస్ట్ రెస్టారెంట్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను మీకు. రెస్టారెంట్ ఇది చాలా నీట్గా, క్లీన్గా ఉంది. మరి ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. దోశ వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై లంచ్. పార్ట్ 3 వీడియోని ఒక 3-4 daysలో నేను అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ మై 3rd వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గుడ్ వన్. బాయ్.